కూలర్ను గదిలేని ఒక మూలలో లేదా గోడ కానుకొని ఉంచడం వల్ల గాలి ప్రసరణ సరిగా జరగక తేమ స్థాయిలు పెరుగుతాయి. కూలర్ను బహిరంగ ప్రదేశంలో వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచడం ద్వారా తేమను రాకుండా చేయొచ్చు. కిటికీ లేదా తలుపు సమీపంలోని కూలర్ ఉంచితే తేమతో కూడిన గాలి బయటకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కూలర్ ఉపయోగిస్తున్నప్పుడు గదిలో తగినంత వెంటిలేషన్ ఉండడం చాలా ముఖ్యం. కిటికీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించడం ద్వారా తేమతో కూడిన గాలిని బయటకు పంపవచ్చు. గదిలో గాలి ప్రసరణ సరిగా ఉంటే తేమ స్థాయిలు తగ్గుతాయి. చల్లని గాలి సమర్థవంతంగా పనిచేస్తుంది. కూలర్లో సాధారణ నీటి బదులు చల్లని నీరు లేదా మంచు ఉపయోగించడం ద్వారా తేమ స్థాయిలు తగ్గించవచ్చు. మంచు గాలిని చల్లపరచడంలో సహాయపడుతుంది. సమయంలో నీటి ఆవిరి రూపంలో తేమను తక్కువగా విడుదల చేస్తుంది. కూలర్లోని వాటర్ ట్యాంక్, కూలింగ్ ప్యాడ్లు, ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అవసరం. మురికి ప్యాడ్లు లేదా ట్యాంకులోని చేరడం వల్ల తేమ స్థాయిలు పెరగడమే కాక దుర్వాసన, బ్యాక్టీరియాకు పెరుగుదల దారితీస్తుంది. కూలర్లో చిన్న మొత్తంలో చార్కోల్ ఉంచడం ద్వారా తేమను గ్రహించవచ్చు. చార్కోల్ సహజంగా తేమను శోషించే గుణాన్ని కలిగి ఉంటుంది. గదిలో డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించడం ద్వారా తేమ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించవచ్చు.